శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు గరుడ పురాణంలోని యమరాజు మరియు చిత్రగుప్త భవనాల స్వరూపాల వర్ణన గురించి తెలుసుకుందాం. ఓ గరుత్మంత, యమ మార్గం ఎలా ఉంటుందో విన్నావు కదా. దాని చివర దక్షిణ నైరుత దిశలో వివస్వత పుత్రుడైన యమరాజపురి ఉంటుంది. ఈ దివ్యనగరం సంపూర్ణ వజ్రమయం. దేవతలు అసురులు ఎవరూ దానిని భేదించలేరు, అనగా ఆయన ఆజ్ఞ లేనిదే ప్రవేశించలేరని భావము. చతురస్రాకారంలో ఉన్న ఆ నగరికి 4 ద్వారాలు, 7 ప్రాకారాలు, తోరణాలు ఉంటాయి. యమధర్మరాజు స్వయంగా తన దూతలతో అందులోనే నివసిస్తాడు. ఈ నగర విస్తారమొక 1000 యోజనాలు. అన్ని ప్రాకారాలు రత్నాలతో పరివ్యాప్తమై నిత్యం మెరుస్తుండే కాంచన కాంతులతో సూర్య సమాన కాంతులను వెదజల్లే ఆ నగరిలో యమధర్మరాజు భవనం బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. అదొక 500 యోజనాల్లో వ్యాపించి ఉంది. 1000 స్తంభాలపై నిలబెట్టబడిన ఆయన కొలువు వజ్ర ఖచ్చిత వైఢూర్య సజ్జిత ఆసనాలతో అలంకరింపబడి ఉంది. దాని గవాక్షమంతా ముత్యాల తాపడంతో అలరారుతూ ఉంటుంది. 100ల కొద్దీ పతాకాలు రెపరెపలాడుతూ ఉంటాయి. 100ల కొద్దీ గంటల ధ్వనులెల్లా వేలలా వినబడుతూ ఉంటాయి. తోరణ ద్వారాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇంతేకాక అనేక అన్యాన్య భూషణాలతో ఆ నగరం విలసిల్లుతూ ఉంటుంది. అందులో 10 యోజనాల మేర నీల మేఘ సమాన శోభా సంపన్నమైన శుభ ఆసనంపై భగవంతుడైన యమధర్మరాజు స్థితుడై ఉంటాడు. ఆయన ధర్మజ్ఞుడు, ధర్మశీలి, ధర్మయుక్తుడు, లోక కళ్యాణకారి. ఆయన రూపము పాపులకు మాత్రమే భయంకరంగా ఉంటుంది, కానీ ధర్మపరులకు, అక్కడి ఇతర జనులకు చల్లగా, అందంగా, సుఖకరంగా ఉంటుంది. అక్కడ శీతల మందవాయువు ప్రవహిస్తూ ఉంటుంది. అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ధర్మ సూక్ష్మాలకి సంబంధించి వ్యాఖ్యానాలు వినవస్తూ ఉంటాయి. మంగళకరంగా గంటలు మోగుతూ ఉంటాయి. ఇంతటి దివ్యమైన వాతావరణంలో నిత్యం ప్రాణుల మేలునే కోరుకుంటూ కొలువుదీరి ఉంటాడు యమధర్మరాజు. యమనగరి మధ్యలో 10 యోజనాల విస్తీర్ణంలో చిత్రగుప్తుని భవనం ఉంటుంది. దాని ఎత్తు 10 యోజనాలు. దాని చుట్టూ ఇనుప పరిక 4 వైపులా ఉంటుంది. దాని మధ్య గొప్ప దివ్య భవనం ఆయన నివాసం. ఈ భవనానికి 100ల సంఖ్యలో దారులున్నాయి. అవన్నీ పతాకాలతో సుశోభితాలై ఉంటాయి. కొన్ని వేల దీపాలు నిత్యం వెలుగుతూ ఉంటాయి. చిత్రగుప్తుని భవనంలో ఈ సదనంలో నిత్యం గీతాల ఆలాపనలు, వాద్యయంత్రాల ధ్వనులు, వాద్యయంత్రాల ఆలాపనలు వినిపిస్తూ ఉంటాయి. ఈయన భవనంలో బ్రహ్మాండమైన అతిలోక రామణీయకంతో విలసిల్లే చిత్రపటాలు, కుడ్య చిత్రాలు ఉంటాయి. వీటి మధ్య ముత్యాలచే నిర్మితమై పరమ విస్మయకరమైన పనితనంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై లోకబాంధవుడైన చిత్రగుప్తుడు మనుష్యుల అన్య ప్రాణుల ఆయుగణను చేస్తూ ఉంటాడు. ఆయనకు పుణ్యులపై మోహం కానీ, పాపులపై కోపం కానీ ఉండదు. ఇది యమధర్మరాజు మరియు చిత్రగుప్తుడి యొక్క వారు ఉండేటువంటి భవనాలకు సంబంధించి. ఇంకా శయ్యాదాన మహిమ గురించి తెలుసుకుందాం. గరుడా, సత్యయుగంలో తమస్సు, త్రేతాయుగంలో జ్ఞానార్జన, ద్వాపరంలో యజ్ఞాలు, కలియుగంలో దానాలు, జీవులకు తరుణోపాయాలని వినియున్నావు కదా. శ్రాద్ధ కర్మకు సంబంధించి అన్ని దానాలపై నీకు అవగాహన ఉంది. ఇప్పుడు శయ్యాదాన మహిమను వినిపిస్తాను, విను. శ్రేష్ఠ బ్రాహ్మణులు సర్వదా శయ్యాదానాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. ఈ జీవితం అనిత్యం. మృత్యువు కబలించిన అనంతరం జీవనాన్ని గాని మరి దేనిని గాని ఎవరిస్తారు? మనిషి మరణించగానే వాని బంధుమిత్రాదులు బలవంతం మీద మనసు మళ్లించుకొని వానికి అన్ని విధాలా దూరమైపోతారు. కాబట్టి ఆత్మ ఒక్కటే మనిషికి నిత్య బంధువు. ఎందుకంటే ఒక జన్మలోని బంధువుల బంధాలన్నీ ఆ జన్మతోనే సరి. ఆత్మబంధం అలా కాదు కదా. కాబట్టి ఈ ఆత్మ సుఖపడాలంటే మనిషి తాను బతికుండగానే వీలైనంత మందికి చేయగలిగినన్ని దానాలు చేయాలి. వాటిలో ముఖ్యమైనది శయ్యాదానము. మంచిదైన గట్టిదైన కర్రతో ఒక సుందరమైన మంచాన్ని నిర్మించి స్తోమత ఉంటే ఏనుగు దంతాలతో, బంగారు గొలుసులతో, లేకుంటే ఇనుముతో
దానిని అలంకరించి దానిపై లక్ష్మీ సహితుడైన శ్రీ మహావిష్ణువును స్వర్ణ ప్రతిమను స్థాపించాలి. తర్వాత ఆ శయ్యకు దగ్గరగా నేతితో నింపిన కలశాన్ని ఉంచాలి. ఆ కలశం మృత వ్యక్తిని పుత్రుని సుఖపెడుతుంది. విద్వాంసులు దీనినే నిద్రా కలశ అన్నారు. తాంబూలం, కేసరి, కుంకుమ, కర్పూరం, అగరు, చందనం, దీపం, పాదుకలు, గొడుగు, చామరం, ఆసనం, పాత్రలు, సప్తధాన్యాలు వీటిని శయ్యకు దగ్గరలో ఉంచాలి. వెండి లేదా బంగారపు కొమ్ము చెంబును, కమండలును, అద్దాన్ని, పంచరంగుల చాందినీని శయ్యకు జతపరిచి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ముందుగా ఆ బ్రాహ్మణ దంపతులను పూజించి మంచి ఇంటిని వస్తువులతో సహా ఇచ్చి అప్పుడు శయ్యాదానం గావించాలి. చివరగా పంచరత్న ఫల అక్షత సమన్వితమైన అర్ఘ్యాన్ని ఆ బ్రాహ్మణునికి అర్పించి ఇలా ప్రార్థించాలి. యథాన కృష్ణశయనం శూన్యం సాగరకన్యయా శయ్యా మమాప్యా శూన్యాస్తు తథా జన్మని జన్మని. ఇలా ప్రార్థించి తర్వాత క్షమాపణ వేడుకొని ఆ బ్రాహ్మణ దంపతులను సాదరంగా వీడ్కొల్పాలి. ఇది ఏకాదశాహ సంస్కారంలో ముఖ్యమైన శయ్యాదాన విధి. ఓ గరుడా, బంధువు మృతి చెందినప్పుడు అతని శయ్యని కూడా దానం చేసి వేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీనిని మృతశయ్య అంటారు. దానిపై విష్ణుదేవుని స్వర్ణ ప్రతిమను మృత వ్యక్తి మిక్కిలి ఇష్టంతో వాడుకున్న అన్ని వస్తువులను పెట్టి పైన చెప్పిన విధంగా ఇతర ద్రవ్యాలతో సహా విద్వాంసుడైన బ్రాహ్మణునికి దానం చేయాలి. ఈ శయ్యాదానం వల్ల కలిగే సుఖం యమరాజు దేవేంద్రుల గృహాలకు ఆ మృత వ్యక్తి సాదరంగా ఆహ్వానింపబడినప్పుడు తెలుస్తుంది. యమదూతలు గాని యమధర్మరాజు గాని ఆ వ్యక్తికి భయంకరంగా కనిపించరు. పుణ్యపాపాలను లెక్క వేసినప్పుడు ఈ శయ్యాదానం పరిగణలోకి తీసుకునబడుతుంది. పేదవాడు వెండి బంగారాల ప్రసక్తే లేకుండా వాని తండ్రి శయనించిన నులకమంచాన్ని దానం చేసిన సంపూర్ణ శయ్యాదాన ఫలం తండ్రి కొడుకులిద్దరికీ దక్కుతుంది. స్త్రీ మృతి చెందినప్పుడు శయ్యపై స్వర్ణ ప్రేత ప్రతిమనుంచాలి. ఆమె ధరించిన ఆభరణాలన్నింటినీ దానిపై ఉంచాలి. వస్త్రాలను, ఆమె ఇష్టపడి వాడిన వస్తువులను కూడా ఉంచి లోకపాలులను, ఇంద్రాది దేవగణాలను, సూర్యాది గ్రహాలను, గౌరీదేవిని, గణేశుని పూజించాలి. తర్వాత తెల్లబట్టలను కట్టుకొని గృహస్థుడైన ఆచార్య దేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్ర శ్లోకాన్నుచ్చరించాలి. ప్రేతస్య ప్రతిమాహేష సర్వోపకరణైర్యుత సర్వరత్న సమాయుక్త తవ విప్రనివేదిత ఆత్మా శంభు శివా గౌరీ శక్రః సురగణై సహ తస్మాచ్చయ్యా ప్రధానేన సైష ఆత్మా ప్రసీదతు అని ఈ శ్లోకాన్ని ఉచ్చరించి, బ్రాహ్మణుడా, ఈ దానాన్ని గ్రహిస్తూ దాత అనే మంత్రాన్ని చదవాలి. తర్వాత దాత ఆయనకు ప్రదక్షిణ చేసి నమస్కరించి సాదరంగా వీడుకొల్పాలి. ఓ గరుత్మంతా, ఒక శయ్యను ఒక బ్రాహ్మణునికే దానం చేయాలి. గోవు, శయ్య, గృహం, స్త్రీ ఒకదానికొక్కరికే దానం చేయాలి. అనేకులకు దానమియ్యడం పాపం. శయ్యాదానం వల్ల గొప్ప ఫలితాలుంటాయి. దాతకు 100 దివ్య వత్సరాల స్వర్గనివాస ప్రాప్తి లభిస్తుంది. వ్యతిపాత యోగ కార్తీక పూర్ణిమ తిథులలో గాని, మకర కర్కాటక సంక్రాంతి నాడు గాని, సూర్యచంద్ర గ్రహణాదులందు గాని చేసే దానానికి మరింత అధిక ఫలముంటుంది. అలాగే ద్వారక, ప్రయాగ, గంగా, యమున, సింధు నదీ సాగర సంగమ స్థలాలు, కురుక్షేత్ర నైమిషారణ్య, అర్బుద పర్వతం వంటి పుణ్యస్థలాలలో చేసే దానాలకు అద్భుత ఫలాలుంటాయి. స్వర్గలోక నివాసానంతరం పుడమిపై పుట్టినప్పుడు ఆ దాత తాను మృతి చెందిన చోటనే సుందర స్వరూపుడు, మహాధనికుడు, ధర్మజ్ఞుడు, సర్వశాస్త్రజ్ఞాతయునై జన్మిస్తాడు. ఈ జన్మాంతరమున అతనికి వైకుంఠ నివాస ప్రాప్తి ఉంటుంది. ఆ తరువాత పితృలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు. కావున చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీదుగా శయ్యాదానము చేయాలి. పురుషుడు చనిపోతే శయ్యాదానము, అతని వస్త్రములకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అవి చేయాలి. చేయడం ద్వారా వారికి ఏ విధంగా ప్రాప్తి ఉంటుందో మనం తెలుసుకున్నాం.
అలాగే స్త్రీ చనిపోతే స్త్రీకి ఉన్నటువంటి వస్త్రములు, బంగారములు అవన్నీ పెట్టి కూడా దానం ఇవ్వాలి. కావునే స్త్రీ అయినా పురుషుడైనా చనిపోయిన పిమ్మట వారికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి దానం చేయడం వల్ల దానము చేసినటువంటి వారికి, ఎవరి పేర దానం చేస్తున్న వారికి కూడా వారు సద్గతి కలుగుతుందనేటువంటిది మనకు శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో చెప్పినటువంటి విషయం.